అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు సర్పంచ్లు అవుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్తాన్ యుద్ధంలో ఒక ఆడపిల్ల విమానంలో పోయి బాంబులు వేయడం జరిగిందన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. దేశంలోనే తెలంగాణ అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈరోజు చెర్ల అంకిరెడ్డిపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలోనే సిద్దిపేటలో ఒక అంబేద్కర్ జయంతి రోజు ఒక మాట చెప్పాను. నా నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం లేని గ్రామమే ఉండడానికి వీల్లేదు. ఏదైనా ఒకటో రెండో ఊళ్ళు మిగిలితే చెప్పండి, నేనే స్వయంగా పెట్టిస్తాను అన్నాను. అంబేద్కర్ అంటే ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అనేక దేశాల్లో వాళ్ళ రాజ్యాంగం సరిగా లేక దేశంలో అంతర్యుద్ధాలు వస్తూ ఉంటాయి, ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి. కానీ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇవాళ ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా నిలిచిందంటే ఆ ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నిజంగా ఇలా అంబేద్కర్ గొప్పతనాన్ని మనం ఒక సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఆయన ప్రపంచ వివిధ దేశాల్లో చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు. ఆయన చదివిన చదువుకు లండన్లోనైనా అమెరికాలోనైనా చాలా పెద్ద ఉద్యోగం దొరుకుతుండే. కానీ తన చదువును తన స్వార్థం కోసం కాకుండా ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు, ఈ దేశ ప్రజలకు తన చదువును ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ దారి చూపించాడు అంబేద్కర్ గారు. బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. నీకు ఒక అవకాశం ఇచ్చాడు అంబేద్కర్. నువ్వు ఒక స్థాయికి వచ్చినావు, దాన్ని అందిపుచ్చుకొని నువ్వు సమాజాన్ని సమీకరించే ప్రయత్నం చేయి. అది ప్రతి ఒక్కరి బాధ్యత. నిజానికి ఇలా సమాజం ఇంత ప్రశాంతంగా ఉన్నది, ఇవాళ ఈ దేశం అంతర్యుద్ధాలు లేకుండా ఉన్నది అంటే ఆయన ముందు చూపుతో ఆలోచన చేసి రాజ్యాంగంలో చాలా జాగ్రత్తగా రూపకల్పన చేశారు. మహిళలకు పురుషులకు సమాన ఓటు హక్కు ఇచ్చారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మొన్నటి వరకు మహిళలకు ఓటు హక్కు లేదు. మొదట మగవాళ్ళకే ఓటు హక్కు ఉంటుండే అమెరికాలో. కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలోనే అంబేద్కర్ గారు పురుషులకు మహిళలకు సమాన ఓటు హక్కు ఇచ్చారు. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పాస్ అయితేనే రాష్ట్రం ఇవ్వాలని అంటే తెలంగాణ వచ్చినా, తెలంగాణలో ఉన్నది 119 ఎమ్మెల్యేలు, ఆంధ్రలో ఉన్నది 175 ఎమ్మెల్యేలు. మరి 175 వాళ్ళు ఉన్నాక అసెంబ్లీలో తీర్మానం పాస్ అవుతుందా? మనం ఇది ఇయ్యాలని ముచ్చట. కానీ రాజ్యాంగం రాసింది స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో 75 ఏళ్ల కింద ముచ్చట. 75 ఏళ్ల కింద అంబేద్కర్ గారు సమాజంలో ఇలాంటి సమస్యలు వస్తాయి, చిన్నవాడిని పెద్దవాడు ఎప్పుడైనా అణిచిపెట్టాలని చూస్తాడు. వాళ్ళు 175 ఉన్నారు ఆంధ్ర వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందున్నారు. అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు. ఆర్టికల్ 3 ప్రకారంగా మీరు రాజ్యాంగంలో రాష్ట్రాలు ఏర్పరిచేటువంటి అధికారాన్ని కేంద్రానికి అప్పచెప్పారు. ఇలా అందుకే అంబేద్కర్ అందరి వాడు అని అందరూ అంటారు. నా దృష్టిలో అంబేద్కర్ అందరి వాడే, కానీ తెలంగాణకు మరింత దగ్గర వాడు. దేశంలో ఏ సచివాలయానికి అంబేద్కర్ పేరు లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో అత్యద్భుతంగా కట్టిన మన సెక్రటరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. అంతేకాదు ఆ సెక్రటరియట్ పక్కనే ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో అది పోవాలంటే విద్య అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు అవకాశాలు ఉన్నాయి, లేవనే సమస్య లేదు. నిజంగా ఇవాళ తెలంగాణలో కొన్ని వందల గురుకుల పాఠశాలలు, 1000 గురుకుల పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం చదువుకోబట్టి పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఆనాటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం ఇంగ్లీష్ మీడియం విధానాన్ని తీసుకొచ్చారు. మాతృభాషను పరిరక్షిస్తూనే పిల్లలు ఇంగ్లీష్లో చదివించే కార్యక్రమం తెచ్చారు. గురుకులాల సంఖ్యను 200 నుంచి 1000 గురుకులాలకు పెంచినారు. ఇలా ప్రతి మండలంలో మన దగ్గర ఎస్సీ గురుకులం ఉంది, బీసీ గురుకులం ఉన్నది. చదివించాలి పిల్లలు. దయచేసి అక్కడ సీట్లు ఖాళీ ఉంటున్నాయి. బాధ ఏంటంటే పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి విద్య. మనం చదువునియండి, ఆ పిల్లలు మనల్ని ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకుంటారు. మీకు తెలుసు, ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ వేడుకలు నేను ఏడ జరుపుకుంటా. నేను నా భార్య పిల్లలతో ఇప్పటిదాకా ఉండలే.
ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వేడుకలు సిద్దిపేట ఎస్సీ హాస్టల్లో మా దళిత విద్యార్థులకు జరుపుకుంటూ ఉంటాం. నిజానికి కొంత కేసీఆర్ గారు గమనించి ఆడపిల్లలు డిగ్రీ చదవాలంటే రూములు దొరకలేవు, ఇబ్బంది అయ్యి ఆడపిల్లలు డిగ్రీ చదవకుండా ఆపేస్తున్నారని ఆ రోజుల్లో 75 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలని రాష్ట్రంలో ఇచ్చారు. సో వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఇలా చక్కగా ఇంత అద్భుతంగా ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణని చేయించడానికి కృషి చేసినటువంటి మా యువజన సంఘం, కుల పెద్దలు, గ్రామ పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ